ప్రతి నెల మేము స్నేహితులం 5వ తారీఖు కలిసేవాళ్ళము. కానీ మధ్యలో ఒక పెద్ద మనిషి 1వ తేదీ అని చెప్పి చక్రం పెట్టినాడు. కానీ ముందుగా సూర్యనారాయణ గారు వచ్చినారు ఈరోజు. అంటే ఆంగ్ల సంవత్సరం శుభాకాంక్షలు చెప్పడానికి ముందుగా ఆయన వచ్చినాడు. సూర్యనారాయణ రెడ్డి గారికి నిజంగా చెప్పాలంటే హ్యాండ్సప్. మరి అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం గారు, మరి అదేవిధంగా నాగరాజు గారు, రామిరెడ్డి గారు, లక్ష్మణ్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, లాస్ట్లో వచ్చినాడు అన్నయ్య. మరి ఇది మనం ప్రతి నెలా కలుసుకొని ఏదో మంచి మాటలు మాట్లాడుకోవడము, టిఫిన్ చేయడము. ఒక్కొక్కరు ఒక నెలలో మనము బిల్ పే చేస్తున్నాము. అంటే ఒకరి మీద భారం పడుకోకుండా అందరూ కలిసి మనము దీన్ని మిలిటరీ సిస్టమ్ అంటారు, దీన్ని మిలిటరీ సిస్టంలో చేసుకుంటున్నాం. మరి ఇదే విధంగా మనము ప్రతి నెల కూడా కలిసి 4 మంచి మాటలు మాట్లాడుకొని, మంచి విషయాలు మాట్లాడుకొని, మన ఆరోగ్యం గురించి మాట్లాడుకొని, ఇట్లా సమాజంలో సీనియర్ సిటిజన్స్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 70 ఏళ్ళు దాటిన వాళ్ళే, అంతా 70 ఏళ్ళు దాటిన వాళ్ళే. అరే ఎప్పుడు మనం ఇంట్లో కూర్చొని బోర్లు గిల్లుకోకుండా ఈ విధంగా కలిసి మాట్లాడుకోవడము, ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాము. మరి ఇంకా దీన్ని ఇలాగే మనం కొనసాగిస్తూ ఒక ఈ విషయమే కాకుండా అన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలనేది నా యొక్క ఆలోచన. మరి అంటే ఏదైనా కూడా మనం కొంతన్నా సమాజానికి సేవ చేయాలనేదే మన ఉద్దేశం. మరి ఇంకోసారి బాలసుబ్రహ్మణ్యం గారు, మొదటగా వచ్చిన సూర్యనారాయణ రెడ్డి గారు, చివరిగా వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి గారు, నాగరాజు గారు, అదేవిధంగా రామిరెడ్డి గారు, మరి అదేవిధంగా లక్ష్మణ్ గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వారి ఉత్సాహం ఇలా చివరి వరకు ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. లాస్ట్లో నేను కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎందుకంటే మనం ఇలాగే హ్యాపీగా ఉంటూ మంచి కార్యక్రమాలు కూడా చేయాలని మనం ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఎవరే వెంట తీసుకుపోయేది ఏమీ లేదు. చివరికి మనం అంతా ఉత్త చేతులు పోల్సిందే. మన శరీరం వెంట రాదు, మన భార్య పిల్లలు వెంట రారు, మన ఆస్తిపాస్తులు వెంట రావు. కాబట్టి మనం ఏదో ఒకటి కొంతన్నా కానీ శ్రీరామునికి ఉడత ఎంత సాయం చేసిందో మనకు కూడా ఈ సమాజానికి సేవ చేయాలన్న భావన మన అందరిలో కూడా రావాలని చెప్పేసి మిత్రులందరినీ కోరుకుంటున్నాను. ఇట్లో మీ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి.